రాష్ట్రంలో ధాన్యం సేకరణ నత్తనడకన నడుస్తోంది. రబీ మార్కెటింగ్ సీజన్ ప్రారంభమై నెల దాటిన కొనుగోళ్లు వేగం పెరగలేదు. మరో 18 రోజుల్లో ఖరీఫ్ మొదలవబోతున్న వేళ తక్షణమే వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్య తీసుకోవాలని సూచించారు. మార్కెట్లో తాజా పరిస్థితులపై మా ప్రతినిధి మల్లిక్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో ధాన్యం సేకరణ గందరగోళంగా సాగుతుంది. ఈ ఏడాది రబీ మార్కెటింగ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం రాక ప్రారంభమైంది. ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో అక్కడక్కడ అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలు కురుస్తుందంటూ రైతులు బిక్కుబిక్కుమంటూ తమ పంటను కాపాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ప్రత్యేకించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్లో 8,557 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో చాలా కేంద్రాలు సరిగా పనిచేయడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు సంబంధించి జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సరిగా పరిశీలన చేయడం లేదు. ఫలితంగా ధాన్యం కొనుగోలు సేకరణ సంబంధించి రైతులు కళ్ళాల్లోనే తమ కుప్పలు ఆరబోసుకొని కాపాడుకుంటున్నారు. ఎప్పుడు వర్షం వస్తుందా లేదంటే వడగళ్ళు పడతాయని చెప్పి భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రత్యేకించి కొనుగోలు కేంద్రాలు కనీసం మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కూడా ఈ వేసవి ఎండల్లో సైతం రోజుల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారు. అలాగే చాలా చోట్ల కనీసం తాగునీరు సౌకర్యం లేదు. క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల్లో మన హమాలీల కొరత వేధిస్తుంది. లోడింగ్లో కూడా తీవ్ర జాప్యం నెలకొంటుంది. ఫలితంగా తూకం వేయడంలో కూడా ఆలస్యం అవుతుంది. ఒక్కో చోట రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు కుమ్ముక్కై 40 కిలోల బస్తాలు తూకం వేయాల్సి ఉండగా 42 నుంచి 43 కిలోలు తూకం వేస్తున్నారు. ఫలితంగా రైతులు సరాసరిన పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. క్షేత్రస్థాయిలో రైస్ మిల్లర్ల యొక్క ఆగడాలు మితిమీరుతున్నాయన్న విమర్శలు, ఆందోళన రైతుల్లో నెలకొంది. కానీ ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం మాత్రం ఎలాంటి స్పందన కనిపించడం లేదు. తాజాగా ఇవాళ ముఖ్యమంత్రి ఈ యొక్క ధాన్యం కొనుగోలుతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లపై కూడా తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో సాగుతున్న ధాన్యం సేకరణ సంబంధించి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఎక్కడైనా ధాన్యం సేకరణ సంబంధించి ఆలస్యమైనా లేకపోతే రైతులను ఇబ్బంది పెట్టినా క్షమించేది లేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఎక్కడా కూడా లోడింగ్, అన్లోడింగ్ విషయాల్లో కూడా జాప్యం కావద్దు. తూకం వేయడం తర్వాత వెంటనే సరాసరి రైస్ మిల్లర్లకు తరలించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే రైతులకు అన్యాయం లేదంటే క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై కూడా చర్యలకు వెనకాడబోమని చెప్పి ముఖ్యమంత్రి ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో చాలా చోట్ల కూడా కొనుగోలు కేంద్రాల్లో రైతుల రద్దీ పెరిగిపోయింది. అదే క్రమంలో మరో 20 రోజులు వస్తే జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. అంటే 20 రోజుల పాటు ఈ యొక్క ప్రక్రియ పూర్తి కాకపోతే ఖరీఫ్ సీజన్కి ఎలా వెళ్ళాలి అన్న ఆందోళన కూడా రైతుల్లో మీమాంస నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే పోలీస్ సహకారం కూడా తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిత్యం క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పరిశీలిస్తూ ఎక్కడ కూడా జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే రోజు గంట కూడా క్షేత్రస్థాయిలో ఒక నివేదికలు చీఫ్ సెక్రటరీకి పంపించాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు.